కడపలో వైసీపీకి కార్పొరేటర్లు షాక్ ఇచ్చారు. 8 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు విజయవాడ వెళ్లారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కడప కార్పొరేషన్లో వైసీపీకి గట్టి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కడప కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 8 మంది కార్పొరేటర్లు ఇవాళ విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. ఈ కార్పొరేషన్ చరిత్రలోనే తొలిసారిగా వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా ఈ కార్పొరేషన్ అనేది వైఎస్ కుటుంబ సభ్యుల చేతుల్లో ఉంది. ఇప్పుడు ఒక్కసారిగా 8 మంది కార్పొరేటర్లు, వైసీపీకి చెందినటువంటి కార్పొరేటర్లు ఇవాళ చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ఉంది. నిన్న రాత్రే వీళ్ళందరూ కూడా కడప నుంచి పెద్ద సంఖ్యలో కార్పొరేటర్ల తరపున వాళ్ళ అనుచరులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా విజయవాడకు బయలుదేరి వెళ్లారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ కడప కార్పొరేషన్లో 50 డివిజన్లు ఉన్న 50 మంది కార్పొరేటర్లో 49 కూడా ఈ వైసీపీని హస్తగతం చేసుకుంది. ఒక్కటి మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. అయితే గత కొంతకాలంగా 2 దఫాలుగా వైసీపీ పార్టీకి చెందినటువంటి మేయర్ సురేష్ బాబు ఇక్కడ అధ్యక్ష స్థానాన్ని అవలంబిస్తున్నారు. అయితే ఈ కార్పొరేషన్ పరిధిలో గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే గతంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మేయర్ సురేష్ బాబు ఇద్దరు కూడా ఒంటెద్దు పోకటలతోనే ఈ వైకాపా కార్పొరేటర్లలో కూడా చాలా అసమ్మతి నెలకొంది. వాళ్ళ పనులు కూడా ఏమాత్రం సాగడం లేదు. ఆయా డివిజన్లలో 15వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించినప్పటికీ చాలామంది కార్పొరేటర్లకు నిధులు ఇవ్వకుండా, వాళ్ళకు పనులు కూడా సక్రమంగా చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారనేటువంటి ఆరోపణలు స్పష్టంగా ఉన్నాయి. చాలాసార్లు దీనిపైన వైసీపీ పెద్దల చేత కూడా చర్చలు జరిగినప్పటికీ మారకపోవడంతో గత సార్వత్రిక ఎన్నికల్లోనే దాదాపు 25 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో, కడపకు చెందినటువంటి ముఖ్య నేతలతో టచ్లో కూడా ఉన్నారు. ఆ సార్వత్రిక ఎన్నికల ప్రారంభం రోజు వీళ్ళందరూ కూడా పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల కార్పొరేటర్లందరూ కూడా చేరలేకపోయారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ ఆయా డివిజన్లలో పనులు జరగడం లేదనేటువంటి ఉద్దేశంతోనే ఈ కొంతమంది మేయర్ సురేష్ బాబు, అదేవిధంగా అంజద్ బాషా వారిద్దరూ కూడా ఒంటెద్దు పోగడలతో వెళ్తున్నారు. తమని కార్యకర్తలను కానీ కార్పొరేటర్లను కానీ డివిజన్లో పట్టించుకోవడం లేదనే అసమ్మతితోనే ప్రస్తుతం తొలి విడతగా 8 మంది కార్పొరేటర్లు ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. అంటే వీరందరూ పార్టీలో చేరతారని వారం నుంచి కూడా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో 2 రోజుల కిందట శనివారం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈ కార్పొరేటర్లు అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళతో కూడా చర్చలు కూడా జరిపారు. ఎవరు పార్టీని వీడకండి, జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా వాసి కావడంతో మీకు అందరికీ కూడా అండగా ఉంటాడని భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా 8 మంది కార్పొరేటర్లు ఇవాళ చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరుతుండడం చర్చనీయాంశమైంది. మరో 15 మంది కార్పొరేటర్లు కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వారందరూ కూడా పావులు కదుపుతున్నారు. వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ జిల్లా నేతలందరితో కూడా చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం 8 మంది కార్పొరేటర్లు అంజద్ బాషా సమీప బంధువులు ఉన్నారు. రవీంద్రనగర్, అదేవిధంగా మేయర్ సురేష్ బాబు చిన్న చౌకు ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతంలోనే 5 కార్పొరేటర్లు ఈ పార్టీని వీడుతుండడం కూడా ప్రాధాన్యత సంచరించుకుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే అంటే గత కూటమి ఈసారి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో తొలిసారిగా కడప ఎమ్మెల్యే, ఒక మహిళా ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం, నవంబర్ 7వ తారీఖు జరిగినటువంటి ఇదే కార్పొరేషన్లో జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలోనే తెలుగుదేశం పార్టీ మహిళా ఎమ్మెల్యేని కూడా అవమానించే రీతిలో ఆమెకు కుర్చీ లేకుండా, వేదిక పైన కుర్చీ లేకుండా మేయరు అవమానించే విధంగా చేయడం కూడా కొంతమంది కార్పొరేటర్లకు అసమ్మతికి దారి తీసినట్లయింది. అయితే ఆమె దూకుడుగా, ధైర్యంగా వాళ్ళందరినీ 50 మంది కార్పొరేటర్లని ఎదుర్కొని వారికి సమాధానం చెబుతున్నప్పటికీ వారి ఒక్కరు కూడా ఆమెను ధీటుగా ఎదుర్కోలేక బాయ్కాట్ చేయడం కూడా చాలా తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అయితే ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఈ అధికార పార్టీ చేస్తున్నటువంటి
ఆ దూకుడికి మనం తట్టుకోలేము అని వైసీపీ నాయకుల అగ్రనేతలు కూడా నోరు మెదపలేని వంటి పరిస్థితుల్లో కార్పొరేటర్ల పరిస్థితి ఏంటనేది కూడా వారు ఒకంత ఆలోచనలో పడేసింది. ఈ 5 ఏళ్ల పాటు మేము వైసీపీలో కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటికీ ఇమడలేని పరిస్థితుల్లో మేము ఇక్కడ పని చేయలేమనే ఉద్దేశంతోనే వీరందరూ కూడా ఒక్కొక్కరు కార్పొరేటర్లు కూడా జారుకుంటూ తెలుగుదేశం పార్టీ వైపు వెళ్తున్నారు. ప్రస్తుతం ఇవాళ 8 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాం. మరో 2-3 నెలల్లో మరో 15 మంది కార్పొరేటర్లు కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి కూడా సమాయత్తమవుతున్నారు. 2 రోజుల కిందట చూసుకున్నట్లయితే సాగునీటి సంఘం ఎన్నికల్లో కూడా పులివెందులలో ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ వాటిన్నిటిని కూడా 95% సాగునీటి సంఘం ఎన్నికలను కూడా గెలుచుకుంది. అయితే కమలాపురము, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్న మున్సిపాలిటీలు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే విధంగా పావులు కదుపుతుంది. ఇప్పటికే వైసీపీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు, కమలాపురంలో ఉన్నటువంటి కౌన్సిలర్లు కావచ్చు, ప్రొద్దుటూరులో ఉన్నటువంటి కౌన్సిలర్లు, జమ్మలమడుగు ప్రాంతంలో ఉన్న కౌన్సిలర్లు కూడా ఇప్పటికే 6-7 మంది కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. మరో 2-3 చేరితే ఈ మ్యాజిక్ ఫిగర్ దాటి ఈ 3 మున్సిపాలిటీలు కూడా తెలుగుదేశం పార్టీ కైవాసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఒక 6 నెలల్లో కడప జిల్లాలో ఉన్నటువంటి మెజారిటీ మున్సిపాలిటీ స్థానాలను కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవాలని కూడా పావులు కదుపుతున్నట్లు మనకు సమాచారం ఉంది. ఇది కడప నుంచి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.